ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన జ్ఞానం గురించి తెలుసు. ఆయన శిలువ మరణం మరియు పునరుద్ధానం గురించి తెలుసు. కానీ యేసు జీవితంలో ఒక పెద్ద రహస్యం ఉంది. బైబిల్లో యేసు 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో బోధించిన సంగతి మనకు చదివాము. తర్వాత నేరుగా 30 సంవత్సరాల వయసులో బాప్టిజం పొంది సేవ ప్రారంభించడం చూశాము. మరి మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు ఏమయ్యాయి? యేసు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? ఎందుకు బైబిల్ నిశ్శబ్దంగా ఉంది? ఈ రోజు మనం ఈ ఆశ్చర్యకరమైన ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. మొదటిగా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త ప్రకారం యేసు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో పండితులతో మాట్లాడారు. అందరూ ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత లూకా 2:52లో ఇలా ఉంది: యేసు జ్ఞానములో, వయసులో, దేవుని మరియు మనుషుల దయలో వృద్ధి పొందాను. తరువాత బైబిల్ నేరుగా 30 సంవత్సరాల దగ్గరకు తీసుకెళ్తుంది. లూకా 3 ప్రకారం యేసు సుమారు 30 సంవత్సరాల వయసులో తన పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించారు. అంటే 12 నుండి 30 మధ్య బైబిల్ చాలా తక్కువ వివరాలు మనకి ఇస్తుంది. చరిత్ర పరిశోధకులు మరియు చాలా బైబిల్ స్కాలర్స్ ఒక విషయంపై ఎక్కువ ఒప్పుకుంటారు: యేసు తన కుటుంబంతో నజరెత్లో జీవించాడు అని. యోసేపు ఒక కార్పెంటర్, అంటే తన ఒక వడ్రంగి. ఆ సమయంలో వడ్రంగి అంటే కేవలం ఫర్నిచర్ కని కాదు, ఇల్లు కట్టడాలు మరియు వివిధ పనులు చేసే వృత్తి. చాలా మంది యేసు కూడా తన తండ్రి వృత్తిలో సహాయం చేసి ఉండవచ్చని నమ్ముతారు. సామాన్య జీవితం గడిపారు, పనిచేశారు, కుటుంబంతో ఉన్నారు, ప్రజలను గమనించారు, ఆత్మసిద్ధం పొందారు. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా థియరీస్ ఉంటాయి. ఏంటంటే కొంతమంది చెప్తారు ఏంటంటే యేసు ఇండియాకి వెళ్ళారు, మరికొందరు ఈజిప్ట్కి వెళ్ళారు అంటారు, ఇంకొంతమంది టిబెట్ వరకు ప్రయాణం చేశాడని చెప్తారు. ఈ కథలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, కానీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే దానికి బలమైన చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా? ఇప్పటి వరకు హిస్టారియన్స్ దగ్గర స్పష్టమైన బలమైన ఎవిడెన్సెస్ లేవు. అందుకే ఈ విషయం ఫ్యాక్ట్స్ గా కాకుండా థియరీస్ గా మాత్రమే చూడాలి. క్రిస్టియన్ విశ్వాసం ఈ థియరీస్ మీద ఆధారపడి ఉండదు. అది యేసు జననం, మరణం మరియు పునరుద్ధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు బైబిల్ ప్రతి సంవత్సరం గురించి రాయలేదు? సమాధానం బహుశా చాలా సింపుల్. బైబిల్ ఒక బయోగ్రఫీ బుక్ కాదు. బైబిల్ రక్షణ చరిత్ర. దేవుడు మానవ జాతి కోసం చేసిన కార్యాన్ని చూపించే గ్రంథం. అందుకులో బైబిల్ మన రక్షణ అవసరమైన సంగతులు ప్రాముఖ్యంగా ఉంటాయి. యేసు బాల్యంలో ప్రతిరోజు ఏం చేశాడు అనే దానికంటే ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, మన రక్షణ ఎలా తీసుకొచ్చారు అనే విషయాలు చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాయి. దేవుడు సిద్ధం చేసిన సమయం ఉంటుంది. యేసు కూడా తన పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించే ముందు చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిపారు. ఆయన సిద్ధమయ్యారు, ఆయన ఎదిగారు, ఆయన సమయం కోసం వేచి చూశారు. మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు బయటకి పెద్ద ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మన జీవితాన్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. మరి యేసు 12 నుండి 30 సంవత్సరాల మధ్య ఎక్కడున్నారు? బైబిల్ ప్రకారం ఆయన పెరుగుతూ, సిద్ధమవుతూ, తన పిలుపు కోసం తయారవుతూ ఉన్నారు. ఇంటర్నెట్లో చాలా థియరీస్ ఉంటాయి, సరే. స్పష్టమైన చరిత్రాత్మక ఆధారాలు చాలా తక్కువ. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం: 30 సంవత్సరాల వయసులో ప్రారంభించిన ఆయన సేవ ప్రపంచాన్ని మార్చింది. మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో తప్పకుండా రాయండి. ఇలాంటి బైబిల్ మిస్టరీస్, మిషనరీ స్టోరీస్ మరియు క్రిస్టియన్ హిస్టరీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.